మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నేను మీ రమా రాజేష్. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ రెగ్యులర్గా ఏదో ఒక మిస్టేక్ చేసి ఆ తర్వాత ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారేమో, హెల్ప్ చేస్తారేమో అని వస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలోని విపరీతంగా వస్తున్న క్లయింట్స్ అందరూ కూడా ఏదో ఒక ఫైనాన్షియల్ మిస్టేక్ చేస్తూనే వస్తున్నారనమాట. సో ఈ వీడియోలోని అలాంటి మిస్టేక్స్ ఏంటి, వాటి బారిన మీరు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని డిస్కస్ చేయడానికి చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వచ్చే క్లయింట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, అందరికీ తెలిసినవి కాదు, కొంచెం డిఫరెంట్‌గా ఉన్నవి నేను చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ చాలా వీడియోస్‌లో మేమే చెప్పుంటాము. నాలాంటి చాలామంది చెప్పుంటారు అడ్వైజర్స్. బట్ ఈ వీడియోలోని కొంచెం డిఫరెంట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎమోషనల్ ఇన్వెస్టింగ్ అంటాను నేను దాన్ని. సో ఎమోషనల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్సే కాదు, మనం ఏదైనా కొన్నప్పుడు లాజికల్‌గా కొనము, ఆలోచించి కొనము, ఎమోషనల్‌గానే కొంటాము. సో ఎమోషనల్‌గా కొనేటప్పుడు దానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు రైట్ ఎమోషన్స్‌తో కొనడం ఓకే. బట్ కొన్నిసార్లు మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది ఫ్యూచర్‌లోని మన టోటల్ కార్పస్ మీద గానీ, మన మనీ మీద గానీ. సో అందుకని ఈ కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకొని ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీరు ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండగలుగుతారు. సో అందులోని ఎమోషనల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎక్కువగా అంటే భావోద్వేగాలకి లోనయ్యి ఏమో మిస్ అయిపోతామేమో, లేకపోతే ఏదో దొరకట్లేదో ఇలాంటి వాటితోని కొంటూ ఉంటారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే అందరూ చేసేది మార్కెట్ ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడం. సో విపరీతంగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తూ యూట్యూబ్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఇక్కడ అక్కడ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో వాళ్ళు ఇది బావుంది, ఇందులో పెడుతుంటే 30% రిటర్న్స్ వస్తున్నాయి, 40% రిటర్న్స్ వస్తున్నాయి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు ఇన్ని లాసెస్ ఉండవు. ఇలాంటి టైంలో కూడా ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. ఇట్లా కాన్స్టెంట్‌గా మార్కెట్‌లో జరిగే ప్రతి అప్డేట్‌ని కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఆ ఎమోషనల్ ఇంబాలెన్స్‌లోని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇప్పుడు మార్కెట్ కంప్లీట్‌గా పడుంది. సో ఈ టైంలోని ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు మంచి రిటర్న్స్ వస్తాయేమో అన్న భయంలోని వాళ్ళు కొనడం స్టార్ట్ చేస్తా ఉంటారు. అలాగే మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు కూడా విపరీతంగా కొంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ వల్ల వచ్చే మిస్టేక్స్ ఏం జరుగుతాయంటే మనకి మెయిన్‌లీ మన దగ్గర లేని డబ్బుల్ని కూడా తీసుకొని వచ్చి ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడతా ఉంటారు. సో ఎప్పుడైనా కూడా మార్కెట్ ట్రెండ్స్‌ని ఎంత ఫాలో అయితే అంత మీరు లాసెస్‌లోకే ఎళ్తారు గానీ ప్రాఫిట్స్‌లోకి ఎళ్ళరండి. ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు బాగా ఆలోచించి తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి తప్పితే దాంట్లోని ఇంకా రిటర్న్స్ వస్తాయేమో అన్న థాట్ ప్రాసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేయకూడదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఎక్కువ మంది నా దగ్గరకొచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేశాను, వీళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడది పడిపోయింది. దీని నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది? పానిక్ సెల్లింగ్. సో ఫస్ట్ మార్కెట్ పాపులర్ ట్రెండ్స్‌ని ఫాలో అయిపోతారు. దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తారు. చేసిన తర్వాత సడెన్‌గా ఇప్పుడు మార్కెట్ పడిందనుకో భయపడిపోతారు. బికాజ్ వాళ్ళకి నాలెడ్జ్ లేదెక్కడ. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకిన్ని ప్రాఫిట్స్ వచ్చాయని యూట్యూబ్‌లో చూపించారు, లేకపోతే వీళ్ళకిన్ని ప్రాఫిట్స్ వచ్చాయని వాళ్ళ యాప్‌లో చూపించారు. ఇట్లా చూసుకుంటా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్సే కావచ్చు, కొలీగ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు లాస్ట్ మంత్ 50,000 ప్రాఫిట్ వచ్చింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది, 12,000 ప్రాఫిట్ వచ్చింది. ఇలా చెప్తూ వెళ్తుంటే నాకు కూడా నా దగ్గర డబ్బులున్నప్పుడు ఏమనిపిస్తది? ఈ ప్రాఫిట్‌ని నేను మిస్ అయిపోతున్నానేమో అన్న దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది పడిపోయిందనుకోండి, నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకోలేదు. మనం ఏం చేసాము? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకొస్తుంది ఆ పాయింట్‌లోని నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతది పడిపోయినప్పుడు? భయం పట్టుకుంటుంది. పానిక్ అవుతాం. పానిక్ అయినప్పుడు ఏం చేస్తాం? అమ్మో! ఉన్న డబ్బులు వచ్చిన ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టు. ఉన్న డబ్బులనైనా సేవ్ చేసుకోవాలి అన్న పాయింట్‌లోని ఏం చేస్తారంటే అమ్మేస్తా ఉంటారు. దీన్ని పానిక్ సెల్లింగ్ అంటారనమాట. సో ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పానిక్ సెల్లింగ్. అందుకే మీరెప్పుడైనా చూడండి, మార్కెట్ కరెక్షన్ అయ్యేటప్పుడు ఎక్కువ మంది లాస్ అయ్యేది రీటైల్ ఇన్వెస్టర్స్. మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేయరు. మిగిలిన వాళ్ళు ఎవరు లాస్ అవ్వరు. ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్సే లాస్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో
సెకండ్ మిస్టేక్ పానిక్ సెల్లింగ్. అంటే ఇలా మార్కెట్ వోలాటిలిటీలో ఉండేటప్పుడు భయపడిపోయి అమ్మేయడాన్ని పానిక్ సెల్లింగ్ అంటారనమాట. సో, ఫస్ట్ మార్కెట్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ తర్వాత ఇలా పానిక్ సెల్లింగ్ చేయడం. ఇది సెకండ్. 2 టైప్స్ ఆఫ్ ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటారు వీటిని. అండ్ థర్డ్‌కొచ్చేటప్పటికి ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్వెస్టర్స్. ఇలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, వాళ్ళేం చేస్తా ఉంటారంటే మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా స్టాక్ మార్కెట్‌లా ట్రేడ్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళేంటి బాగా టాప్ పెర్ఫార్మింగ్ ఉన్న ఒక ఫండ్‌ని తీసుకొని, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, వాళ్ళ పాయింట్ ఏంటి? అది మళ్ళీ ఎప్పుడైతే పడతదో, పడేలోపు దాన్ని విత్‌డ్రా చేసుకొని ఆ ప్రాఫిట్‌ని బుక్ చేసుకుందాం అనేసి. సో, వీళ్ళేమనుకుంటారంటే నేను ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మార్కెట్‌ని టైమ్ చేయగలను అనుకుంటారు. బట్ మనకెలా తెలుస్తుంది మార్కెట్ హైలో ఉంది, లోలో ఉందని? మనం కొనేటప్పుడు హైలో కొంటున్నామా? కొనేటప్పుడు లోలో కొంటున్నామా? ఆ రెండిటికి మధ్యలో కొంటున్నామా అన్న క్లారిటీ ఎలా తెలుస్తది? సమ్ టైమ్స్ కొందరు నిజంగానే 1, 2 టైమ్స్ అట్లా సక్సెస్‌ఫుల్ అవుతారు. బట్ థర్డ్ టైమ్‌కొచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? అయితే వాళ్ళు ఆ సైకిల్‌ని మిస్ అవ్వచ్చు, లేదా టైం లేకపోవచ్చు, లేదా మనీ లేకపోవచ్చు. ఈ ప్రాసెస్‌లోని వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌నే లూజ్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేస్తారంటే మార్కెట్‌ని టైమ్ చేసేయగలను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్వెస్టర్ చేస్తా ఉంటారు. సో, అలా చాలా మంది నా దగ్గరకొచ్చారు. మేడం నేను ఇట్లాగా ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు టాప్ ఫండ్ అయిన వన్ ఆఫ్ ద ఫండ్‌లో పెట్టాను. అది కరెక్ట్‌గా పడిపోతున్నప్పుడు విత్‌డ్రా చేసేసాను. నాకింత ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఈలోపు ప్రాఫిట్ వాడేసాను. లేదా నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ఎప్పుడొస్తదో నాకు చెప్పండి అని. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఎన్ని చేసినా మార్కెట్ హైలో ఉన్నప్పుడు అమ్మేయడము, లోలో ఉన్నప్పుడు కొనుక్కోవడం ఇలా ఎన్ని చేసినా కూడా మీకొచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళలేరు. 1, 2 సైకిల్స్ అయితే చేసుకోగలరేమో. బాగా కాన్ఫిడెంట్‌గా కంప్లీట్‌గా దాని మీద ఉన్నవాళ్ళు. ఏదో ఒక సైకిల్ మిస్ అవుతారు. ఈ మొత్తం ప్రాఫిట్ అంతా అక్కడ లాస్ అవుతారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ నాట్ ట్రేడింగ్. ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ కాదు. స్టాక్ మార్కెట్‌లోని, మ్యూచువల్ ఫండ్స్‌లోని ట్రేడ్ చేయడం కాదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. సో, ఇలాంటి వాళ్ళు చాలా డబ్బులు లాస్ అవుతా ఉంటారు. వీళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయో వీళ్ళకి లాసెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. సో, ఇది థర్డ్ కేటగరీ ఉన్నవాళ్ళు. ఫోర్త్ వచ్చేసేటప్పటికి ఫోమో అంటారు. ఫోమో అంటే ఏంటి అంటే భయంతో కొనడం. అమ్మో! ఇది మిస్ అయిపోతానేమో అన్న భయంతో. మీరు ఎన్ని సార్లు చూడలేదు అమెజాన్ సేల్ అని, ఫ్లిప్‌కార్ట్ సేల్ అని సేల్స్‌లో ఏం చేస్తా ఉంటారు వాళ్ళు 50% ఆఫ్, 60% ఆఫ్ అని ఆళ్ళు అనౌన్స్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? 50% ఆఫ్ నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఆ టైంలో 50% ఆఫ్ వచ్చిందంటే ఇంక ఆలోచించం. టక్కనెళ్లి కొనేస్తాం. రైట్? అవసరం ఉన్నా లేకపోయినా ఆ 50% ఆఫ్‌తో మనం కొనుక్కుంటాము. ఆ తర్వాత ఆళ్ళేమంటారు ఇంకొక 500 యాడ్ చేస్తే ఇంకొక అడిషనల్ 10% డిస్కౌంట్ వస్తదంటారు. సో, మళ్ళీ ఏం చేస్తాం ఇంకొక 500 అవసరం ఉన్నా లేకపోయినా ఇంకో వస్తువు కొనుక్కుంటాం. సేమ్ థింగ్ ఇదే ఫోమో మనం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా పెడతారనమాట. సో, ఏం జరుగుతుంది అంటే పోతుందేమో, భయపడుతుందేమో. ఇవాళ నేను చెప్తాను ఈ ఫండ్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇది గనుక మీరు పెట్టుకోకపోతే మీరు లాస్ అవుతారని. రేపు ఇంకొకళ్ళు చెప్తారు. సో, ఇద్దరు ముగ్గురు దగ్గర వినేటప్పటికి నా దగ్గర డబ్బులున్నాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ లాస్ అయిపోతానన్న భయంతోని వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు. అంతేగాని ఆ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకి కరెక్టా? కాదా? అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకేంటి ప్రాఫిట్ వస్తది? మేబీ నేను చెప్పాను నాకు ప్రాఫిట్ ఉండొచ్చు. మీకేం ప్రాఫిట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయేది మీరే. సో, ఇలాంటి క్లయింట్స్ ఎంతోమంది ఫోమోతోనే వచ్చిన వాళ్ళున్నారు. సో, మెయిన్‌లీ వాళ్ళ ఫోమోకి అంటే ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అన్నది మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ కొలీగ్స్‌కి ఎక్కువ డబ్బులు రావడము, లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎక్కువ డబ్బులు రావడం, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్కువ డబ్బులు రావడము, లేదా ఎవరైనా ప్రెషరైజ్ చేయడము. ఇందులో పెట్టొచ్చు కదా! వాళ్ళకి బాగా డబ్బులొచ్చాయి. మీరు పెట్టట్లేదు, మీకు రావట్లేదు. ఈ పాయింట్‌లోనే ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నారు. సో, ఒకళ్ళకి రైట్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ ఇంకొకళ్ళకి రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు మీ మనీని రిస్క్‌లో పెడుతున్నారు. అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ ఈస్ ద వర్స్ట్ మిస్టేక్ ఎవరైనా చేయకూడదనే చెప్తాను. అప్పు చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇప్పుడు మార్కెట్ బావుంది. ఇప్పుడు మార్కెట్‌లో నేను ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్న పాయింట్‌లోని నాకు ఇప్పుడు కొంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆర్ కొంటే ఎక్కువ స్టాక్స్ వస్తాయి. ఈ పాయింట్‌లో ఏం చేస్తున్నారంటే గోల్డ్ తీసుకొనెళ్లి లోన్‌లో పెట్టడమో, లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవడమో, ఏదో ఒక లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్సో నాట్ రైట్. అలా ఇన్వెస్ట్ చేయాలి, అప్పు చేసి ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి ఒక డిఫరెంట్ మైండ్‌సెట్ ఉంటుంది. సో, అలా కాకుండా ఏ నాలెడ్జ్ లేకుండా అప్పు చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక చాలా ఫాస్ట్‌గా మీరు అప్పుల బారిన పడిపోవడం ఖాయం. ఎందుకంటే అప్పు చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఆ అప్పు తీర్చాలి అని ఒక ప్లాన్ లేకుండానే ముందుకెళ్తారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది. మిస్టేక్స్ చేసి ఎంతో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కొందరు, ఎంతో డబ్బులు నష్టపోయిన వాళ్ళు కొందరు. ఇలాంటి వాళ్ళే ఎక్కువ అడ్వైజర్ దగ్గరికి వస్తా ఉంటారు. అదే జస్ట్ ఇమాజిన్ ఒక డెసిషన్ తీసుకునే ముందే ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి ఇలా అనుకుంటున్నాను, ఇలా చేస్తున్నాను అని ఒక డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది?
మీ మనీ సేవ్ అవుతుంది. మీరు అప్పుల బారి పడకుండా ఉంటారు. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు గదా! సో, ఎప్పుడైనా ఇలాంటి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నాము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో లేదో సంగతి పక్కన పెట్టి మీకున్న గోల్స్ ఏంటి? ఆ గోల్స్‌కి ఎంత టైం ఉంది? ఎంత అమౌంట్ కావాలి? ఫస్ట్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం నేర్చుకోండి. సో థట్ మీ మనీని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ థింగ్, ఇట్లాంటి మార్కెట్ వాలటిలిటీకి వీటికి కూడా దూరంగా ఉండండి. అంటే మార్కెట్ మీద న్యూస్ ఎక్కువ వింటుంటే ఆ భయం ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. సో, కోవిడ్ టైంలో కూడా చాలా మంది చనిపోయింది కోవిడ్ వల్ల కన్నా ఆ కోవిడ్ క్రియేట్ చేసిన భయం వల్ల. సిమిలర్‌లీ ఇప్పుడు మార్కెట్ కూడా అంతే. మార్కెట్ క్రియేట్ చేసిన భయం వల్ల ఎక్కువ మంది మనీ లూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ మార్కెట్ మీద లూజ్ అయిన దానికన్నా. సో, ఇలాంటి టైంలోనే అలాంటి న్యూస్‌కి చాలా దూరంగా ఉండండి. అండ్ ఏదైనా ఒక పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు ఎవరైనా అడ్వైజర్ సలహా తీసుకోండి. నాట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. పక్కనున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెప్పింది కాదు. వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ కాదు. సో, ఎక్స్‌పర్ట్స్ కాని వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటే మీకేమైనా ప్రాబ్లమ్ అయితే అప్పుడు హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఈస్ థట్? వాళ్ళకది బానే ఉంది. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళ సిట్యుయేషన్ వేరు, మీ సిట్యుయేషన్ వేరు. ఏ ఒక్కళ్ళ సిట్యుయేషన్ సేమ్ టు సేమ్ ఉండదు. రైట్? అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని పెంచుకోండి. మీ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌ని పెంచుకోండి. నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మీకు తెలియని ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా అది రిస్కే. దాని గురించి అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్ చేస్తే అక్కడ రిస్క్‌ని మీరు మినిమైజ్ చేసుకుంటున్నట్టు అర్థం. సో, ఐ హోప్ ఈ మిస్టేక్స్ నుంచి మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ లైఫ్‌లో మీ మనీని మీరు సేవ్ చేసుకుంటూ హైయర్ హైట్స్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.